మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన ఆరోపణలను వైకాపా నాయకులు ఖండించారు. తిరుపతి ఎంఆర్పల్లిలోని వైకాపా నాయకుడు ఎంవీఎస్ మణి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంవీఎస్ మణి మాట్లాడుతూ సాధారణ కార్యకర్తగా ఉన్న ఆదిమూలం ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాడంటే అది చిత్తూరు జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చలవే అని మర్చిపోయి ఎమ్మెల్యే టికెట్ రాలేదనే బాధతో ఏదంటే అది మాట్లాడుతున్నాడని ఆదిమూలం వైఖరిని తప్పుబట్టారు. 2 సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదేనని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే స్థాయి, అర్హత ఆదిమూలానికి లేవని విమర్శించారు. ఇదే విధంగా మరొకమారు ఇలా ఆరోపణలు చేస్తే సాటి దళితుడిని కూడా చూడకుండా నియోజకవర్గంలో తమ దళితులు, ప్రజలు, పెద్దిరెడ్డి అభిమానులు ఆదిమూలం రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టడం తథ్యమని హెచ్చరించారు. బొమ్మగుంట రవి మాట్లాడుతూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారికి టికెట్ ఎందుకు రాలేదో ఆలోచించకుండా వారి తప్పులను కప్పిపుచ్చుకుంటూ తమ తప్పులను ఇతర నాయకుల మీద రుద్దుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దుద్దేల బాబు, వై నారాయణరెడ్డి, ఎం కృష్ణమూర్తి, ఎస్ జమున, ఎం గోపాల్ పాల్గొన్నారు. ఈ రోజు రామచంద్రారెడ్డి గురించి మాట్లాడడం అని చెప్పేది చాలా దారుణము. మేమైతే ఆయన అభిమానులుగా, ఆయన మనుషులుగా వచ్చేసి చూస్తూ ఊరుకోము. నువ్వు గాని ఎక్కడైనా గానీ జిల్లాలో ఆయన తిరుగుతాడు, తరిమి కొట్టే రోజులు అతి దగ్గరలో ఉందని చెప్పని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే, ఈయన రామచంద్రారెడ్డి కోట్లు సంపాదించాడని చెప్పన్నాడు. పుట్టుకొత్త ఆయన కోటీశ్వరుడు. నువ్వు యాక్చువల్ గా నీకు సీటు రాకపోవడం కారణం ఏమి? వాస్తవానికి నువ్వు మంచివాడని చెప్పని కాన్స్టిట్యూన్సీలు అంటారు. నీ కొడుకు పరమ ద్రోహి, పరమ లోపి వాడు. ప్రతి ఒక్కరి దగ్గర 1000 రూపాయల నుంచి 5000 రూపాయల దాకా చందాలు వసూలు చేసుకుని ఒకే ఆలయం వచ్చి నువ్వు ఎంఆర్ ఆఫీస్ లో కొట్టా ఈ సొమ్మను కొట్టిన తర్వాత అదే ఆర్డీఓకి సంబంధించి కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని దగ్గర సారీ చెప్పించినారు. దీన్ని పట్టుకొని తన సొంత నిర్ణయాలతో ఇతను కొడుకు ఆదిమూలం అన్న, నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు నేను ఇద్దరు ఒకసారి చెరొక చోట కారు పెట్టేసి ప్రతి మీటింగ్కి పోయేవాళ్ళం మనం. ఈ రోజు నువ్వే ఆడున్నావో నేను ఆడున్నాను, నువ్వే అంచనా వేసుకోవాలి, నువ్వెంత పెద్దోడైనావు, నేను ఎట్టున్నాను అనేసి. రెండోది, రామచంద్రారెడ్డి గారిని ఈ కులాల పేరుతో, మతాల పేరుతో విమర్శించి ఆయన భయపెట్టాలనుకుంటే అది ఎవరి తరము కాదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నదే బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఆయన్ని మనం భయపెట్టి అది ఆయన మంచిది అయినప్పుడు, ఆయన దగ్గర లాభం పోయినప్పుడు తెలుసా రామచంద్రారెడ్డి గారు మంచోళ్ళ చెడ్డోళ్ళు అని 19 వరకు కూడా 23 మందిని కొన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు దాకుండా వాళ్ళ రాజకీయాన్ని పూర్తిగా కూడా చమరగీతం పాడారు. ఈ రోజు రాష్ట్రంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తూ 24 గంటలు పార్టీని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డిని తిరిగి అధికారంలో తీసుకురావడం కోసం వారు చేస్తున్నటువంటి తపనను అర్థం చేసుకోకుండా అటువంటి ఉన్నతమైన భావాలు కలిగి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి రామచంద్రారెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం కోనేటి ఆదిమూలం తగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇకనైనా మీ యొక్క చర్యలను పునః పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. కోనేటి ఆదిమూలం మంచి కార్యకర్తగా, నాయకుడిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి చంద్రబాబు మాయలో పడి, చంద్రబాబు వలలో పడి తన జీవితాన్ని పూర్తిగా కూడా సర్వనాశనం చేసుకున్నాడని చెప్పి మాట్లాడడం